మాకైతే యూరియా దొరక కూడా చేసింది రేవంత్ రెడ్డి. పంటకు ఇబ్బంది అయింది యూరియాతోనైతే. 27 సార్ మాకు యూరియా లేకనే పంట పండలేదు. మాకు చిలకల్లా ఏదేం లేదు, మేము పత్తి చేనికే వేయలేదు ఒక్కొక్క. ఆంటీ నమస్తే ఆంటీ. ఏంటి ఏం చేస్తున్నారు? మందు వింటున్నాం మాకు చెనుకు. మందా ఏంటి? ఏ మందు ఏంటి? పురుగు తాగినందుకు మందు వింటున్నాం. ఏంటి ఊరేనా? యూరియా కాదు మందు. యూరియా వేసినాం, మందు వింటున్నాం. ఊరియా వేసారా? వేసినాం యూరియా. ఊరియా లేదంటున్నారా ఏంటి? నిజమేనా? ఇంకా దొరుకుతలేదు కానీ ఇంకా పోయి తెచ్చుకున్నాం. వచ్చిన తెచ్చుకున్నాం కొంచెం. ఎంత ఎంత తెచ్చుకున్నారు? 2 బ్యాగులు తెచ్చినాం. 2 బ్యాగులు ఎంత ఎంత అయింది? 400కి ఒక బ్యాగు. 400కి ఒక బ్యాగ్. ముందు ఎంత ఉండేది? ముందు 300 350 అన్నది అంతే. 200 250 250 అన్నది 400 అయింది ఇప్పుడు. డబుల్ అయిపోయింది. ఏంటి మరి పంట ఎలా ఉంది? ఇంకా పంట ఇంకా వండలే కదా, పండినాక ఇంకా తెలుస్తుంది. ఊరియాకి తక్కువ ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు, నిజమేనా? ఊరియా కొలుతున్నది అంటున్నారు. యూరియా అయితే దొరకలేదు ఇక్కడ. నిజమే, యూరియా లేదు ఇక్కడ, దొరకలేదు యూరియా లేదు. ఏంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మన సీఎంఏ. ఇంకా మాకైతే యూరియా దొరక కూడా చేసింది రేవంత్ రెడ్డి. పంటకు ఇబ్బంది అయింది యూరియాతోనైతే. ఆంటీ నమస్తే. ఏంటి ఎట్లున్నారు? బాగానే ఉన్నావా? భోజనం అయిందా? అయింది సార్, అయింది. ఆలుగడ్డ చిక్కుడుకాయ వండుకొని తిన్నాం ఇప్పుడే. ఆలుగడ్డ చిక్కుడుకాయ మాకు మీకు కూడా తిందురా అంటే ఇంత ఉంది, మా ఇంట్లో వస్తుంది, అన్నం పెడతారా తిందరు. ఏంటి ఏం చేస్తున్నారు అంతా కలిపి? ఇంకా కాపురం పని చేస్తున్నాం సార్, మేము పని చేస్తాం హోటల్ కాపురం. మాకు ఏంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇంకా బాగానే ఉంది అనుకోకాడికి. అనుకోవాలా ఉందా? ఉంది, ఇంకా అనుకోవాలి ఉంది కానీ అనుకోవాలి, అనుకోకుండా కాదు కదా కదా. ఏంటి ఏం చేస్తుంటారు? మేం చేస్తాం, ఇంకా ఏం చేస్తాం, వ్యవసాయం చేస్తాం. ఇంకేమంటే హోటల్ చేస్తాం, రొట్టెలు చేస్తాం. అట్లా మా కష్టం మేము చేసుకుంటాం, మాకేమొస్తుంది సార్ అట్లా. యూరియానా 27 సార్ మాకు యూరియా లేకనే పంట పండలేదు. మాకు చిలకల్లా ఏదేం లేదు, మేము పత్తి చేనికే వేయలేదు ఒక్కొక్క. పెళ్ళే కాలేదంట, మరి ఏం చేస్తాం, మాకు యూరియా అయితే తప్ప ఇబ్బంది ఉంటుంది. మాకు సార్ ఏంటంటే అర్థం కాల యూరియా ఇరిగించే ఆయనకు పెళ్లి కాలేదంట. పెళ్లి అయినాక సంచి ఇద్దరు కలిసి పెళ్ళమ్మోడు కలిసి సంచి నింపి మాకు ఇస్తారంట. మేము అప్పుడు పంట వండుకొని బుక్కెడు తినాలంట. రేవంత్ పరిపాలన ఎలా ఉంది? ఎట్లనే ఉంది అట్లే ఉందా లేదా అన్నట్టు. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 లేవు, 3 లేవు, ఏది లేదు. హామీలు ఎట్లున్నాయి? ఆమె లేదు, ఫ్రీ బస్ ఎక్కుతున్నారా? ఎక్కుతున్నావు ఏడాదికో నాడు ఎక్కితే ఏం లాభం. ఇప్పుడే ఎక్కి దిగిన నేను. నేను ఎదిగోటప్పుడు పోయినా, ఇప్పుడు వచ్చి దిగి ఈడ కూర్చున్నా. ఎక్కడికి వెళ్ళావు? ఉపనంతలకు పోయినా. దేనికి? దేనికంటే మా వాళ్ళు ఇంటికి పోయి చూసి ఇన్ని బుడ్డలు తీసుకొని వచ్చిన. చూడడానికి అవును, బానే ఉంది. మాట్లాడటోళ్ళకి ఏం లేదు కానీ జర సొరసోలో పోనీకుంది రానికుంది. ఆ బస్ పెట్టింది అందుకే. అవును. మరేంటి రుణమాఫీలు కట్టి ఎట్లున్నాయి? రైతు రుణమాఫీ ఇంకేమో అయినోనికి అయినావో కాలేదు, మేము చూసుకునే. కరెంట్ ఎలా ఉంది? కరెంట్ బాగానే ఉంది. నీళ్లు ఇంకా వస్తూనే ఉండే తాతన్నా. పింఛనీళ్ళు ఇస్తూనే ఉంటారు. సన్నబియ్యం ఇస్తారు. ఇంకా ఎవరు చేసినా అందరు ఒకటే చేస్తారు. కేసీఆర్ బాగా చేసిండు. కేసీఆర్ పాలనే బాగుంది మాకు. నా బిడ్డలకు 2 బిడ్డలకు నాకు ఇచ్చిండు. ఏం ఇచ్చిండు? అది కలగల నా బిడ్డలకు ఇచ్చిండు. నాకు మంచున్నది అప్పుడే బాగా చేసిండు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏం బాగుంది. మాకే ఇచ్చిండు. అది ఏంది బాలాచంలో ఉన్న 2500 ఏకనే పై మాకు ఏమి ఇచ్చిండు? ఒక సిలిండర్ ఏది మరి మాకైతే ఇవే రేకులు ఉండే, నేను ఇస్తే ఉండా. ఏం లేదు, కోట్లేదు ఇట్లేదు, కోట వేసుకో కూడా లేదు మాకు. ఇప్పుడు నాకు చలికే ఉన్నట్టే. ఏం రేవంత్ బాగానే ఉంది కానీ బాగాలేదు, ఇవన్నీ లేవు. 6 గ్యారెంట్లు అయితే ఏం ఇవ్వలేదు మాకైనా. 2 నెలల్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏది గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలవాలనుకుంటాం మేము. టీఆర్ఎస్ మరి అసలే డిపాజిట్లు కూడా రానివ్వమంటున్నారుగా. ఎవరు రానివ్వమంటారు? బీఆర్ఎస్ కి ఎందుకు రావు? గెలిచినాక చెప్తావు, గెలవక ముందుగా గెలిచినాక చెప్తావు, వచ్చేది రాని చెప్తావు. కేసీఆర్ మళ్ళీ వస్తాడా? పక్క వస్తాడు. ఇంకా 2 నెలల తర్వాత కేసీఆర్ వస్తాడు గ్యారంటీ. రేవంత్ మరి ఇంకొక 15 ఏళ్ళు ఇదే కుర్చీ అంటాడు. లేదు, ఆయన ఆత్మలో ఊహించుకున్నాడు అంతే, ఏం లేదు అలా. లేదు మరి పనులు కట్టి ఎలా చేస్తున్నాడు? అలాగే చేస్తున్నాడు. బిల్డింగ్ లో వస్తున్నాయి. ఏడగట్టిన బిల్డింగ్లు కట్టుకున్నాక ఎక్కువ కట్టుకున్నా పైసలు ఇవ్వకపోయే. ఆయన కట్టినంతనే కట్టాలంటే ఎవరు సరి రేపట్ల ఇల్లు ఒకసారి కట్టుకుంటారు, మళ్ళీ కట్టుకోం కదా. మరి బిల్డింగ్లు కడితే 2 నెలలు పెట్టిపోయంటే 4 గదులు పోసుకున్న బిల్లు ఇవ్వకపోయే. ఎట్లా ఉంది మరి? కలవలే కదా అట్ట.